హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యాస్ లైఫ్ స్టైల్. ఇది సండే మార్నింగ్ రొటీన్ అండి. మార్నింగ్ 7:30 నుంచి నేను వ్లాగ్ తీయడం స్టార్ట్ చేశాను. ఇంకా మార్నింగ్ లేవగానే క్లీనింగ్ అంతా ఉంటుంది కదా, అవన్నీ చేసుకొని అండ్ ఇంకా టీ పెడుతున్నాను. టీ తాగేసిన తర్వాత నేను టిఫిన్ చేసి తర్వాత డీమార్ట్కి వెళ్ళే ప్లాన్ ఉంది. శనక్కాయల్ని రోస్ట్ చేసుకుంటున్నాను. డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత చట్నీ చేసుకునేటప్పుడు చూపిస్తాను. శనక్కాయ గింజలు కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటున్నాను అండ్ టీ కూడా పొంగొచ్చేస్తుంది. చాలా మందికి టీ ప్రాసెస్ ఎలా అని తెలిసే ఉంటుంది, కానీ నేను ఒక మసాలా చాయ్ ఉంది, దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలని అప్కమింగ్ వీడియోస్లో ఒక షార్ట్ వీడియో అయినా లాంగ్ వీడియోలో అయినా చూపిస్తాను. అంతేనండి, టీ అయిపోయింది. ఇప్పుడు నేను కప్లోకి తీసుకుంటున్నా. టీ అయితే రెడీ అయిపోయింది. నేను టీ తాగేసాక ఆ చట్నీ ప్రాసెస్ ఎలా అని నేను చూపిస్తాను. అవుట్ సైడ్ వెదర్ చాలా చల్లగా ఉంది. జస్ట్ మేము ఇప్పుడు టీ పెట్టుకొని బయటకు వచ్చాము. సన్నగా తుంపర పడుతుంది, చూసారు కదా ఎలా ఉందో. మా ఇంటి బయట ఇది. ఈ వెదర్లో టీ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం మేము. ఇప్పుడు నేను చట్నీ చేసుకుంటున్నానని చెప్పాను కదా టిఫిన్లోకి. దానికి నేను ముందుగా కొద్దిగా శనగలు వేసుకుంటున్నాను. ఇంకా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పల్లీలు, అది పొట్టు తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నా. ఇంకా 2 పచ్చిమిర్చి, అంటే ఇది కారంకి సరిపడా. అండ్ ఇంకా కొద్దిగా ఉప్పు, రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నా. దీన్ని వేసి మిక్సీ పట్టుకోవడమే. యూజువల్గా అయితే మార్నింగ్ రొటీన్ డిఫరెంట్గా ఉంటుంది. ఈరోజు ఆఫీస్ లేదు కాబట్టి, సండే కాబట్టి ఓన్లీ టీ అండ్ టిఫిన్తోనే. లేదు అంటే లంచ్ బాక్స్, టిఫిన్ అవన్నీ కూడా ఉంటుంది మార్నింగ్. అది ఎప్పుడైనా ఒక రోజు పాసిబుల్ అయితే అది కూడా షూట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది ఓన్లీ సండే. ఏంది మార్నింగ్ రొటీన్ అనింది, ఓన్లీ టీ అండ్ టిఫిన్ చూపిస్తుంది అనుకోవద్దు. ఇది సండే కాబట్టి ఓన్లీ సింపుల్ రొటీన్. ఉప్పు వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇందులోకి కావాలి అంటే మనం చిన్న కొబ్బరి ముక్క ఉన్నా వేసుకోవచ్చు, అలా లేదంటే కొందరు చింతపండు కూడా వేసుకుంటారు. నేను అవేమీ వేసుకోకుండా నార్మల్గానే చేస్తున్నా ఈరోజు. అవన్నీ వేసుకుంటే ఎలా ఉంటుందో అది నెక్స్ట్ ఎప్పుడైనా ఒకసారి వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవడమే. పోపు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇందులోకి వేసుకునేస్తున్నాను. అంతేనండి, చట్నీ అయితే రెడీ అయిపోయింది. నేను మసాలా దోశ చేస్తానని చెప్పాను కదా, అప్పుడు మీకు వీడియో చూపిస్తాను. మసాలా దోశ వేసుకుంటానని చెప్పాను కదా, సో నేను మసాలా దోశకి పాన్ హీట్ చేసి ఆనియన్ రుద్దుకుంటున్నా. నాన్ స్టిక్ కాబట్టి ఒక్కొక్కసారి సరిగా రాదు, అందుకని ఆనియన్ రుద్దుకుంటున్నా. అది రుద్దుకుంటే బాగా వస్తుంది. ఇప్పుడు దోశ వేసుకుంటున్నా. నాకు ఇలాగా దోశ పల్చగా పేపర్ లాగా ఉంటేనే ఇష్టము, అది కూడా బాగా రోస్ట్ అయ్యి. సో అందుకని పల్చగా పోసుకున్నా నేను. మసాలా దోశలోకి నార్మల్గా ఎర్రకారం వేసుకుంటారు కదా, ఈరోజు నేను అది చెయ్యలేదు కాబట్టి దాని ప్లేస్లో కొంచెం కారం పొడి వేసుకుంటున్నాను. అండ్ ఇది నేను ఇంట్లో చేసిన పిండే దోశది, ఎర్రగా వచ్చింది కదా బాగా. ఒకవేళ ఎవరైనా చూడకపోయింటే మన ఛానల్లో ఎలా చేయాలి అనేది నేను వీడియో అప్లోడ్ చేస్తాను. పిండిని ఒకసారి మీరు కూడా చూసి ట్రై చేయండి. లైట్గా కొద్దిగా కారం పొడి చల్లుకొని, అలానే ఆలు స్టఫ్ మసాలా ఉన్నింది కదా, అది స్టఫింగ్ పెట్టుకున్నాను. ఇంకొక దోశ కూడా
వేసుకునేసాను. దోశ రెడీ. బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత కొన్ని థింగ్స్ కొనాలని చెప్పి ఇంకా డీమార్ట్కి వెళ్ళాలని ప్లాన్ ఉండింది. సో ఆన్ ది వేలో వీడియో క్యాప్చర్ చేశాను, అది కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను. డీమార్ట్ అయితే రీచ్ అయిపోయామండి. ఇప్పుడు చూపిస్తాను లోపలికి వెళ్ళి కొత్తగా న్యూ అరైవల్స్ ఏమేమి ఉన్నాయి అని. ఇక్కడ చూస్తున్నారు కదా, లోపల అంటే మేము వెళ్ళింది సండే ఆఫ్టర్నూనే, బట్ అది మంత్ ఎండ్ ఏం కాదు కదా, ఇన్ బిట్వీనే. సో పెద్దగా క్రౌడ్ అయితే లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా ప్లమ్ కేక్స్. ఇప్పుడు క్రిస్మస్, ఇది డిసెంబర్ మంత్ కదా, క్రిస్మస్ సీజన్. సో ప్లమ్ కేక్స్ అయితే చాలా ఫ్లేవర్స్లో వెరైటీ ఆఫ్ ప్లమ్ కేక్స్ అయితే వచ్చున్నాయి. అండ్ దానికి ఆఫర్స్ కూడా బాగానే ఉన్నాయి. 1+1 ఆఫర్ ఉంది. అండ్ కాస్ట్ కూడా కొద్దిగా తక్కువలో కూడా ఉంది. అండ్ స్వీట్స్, రసగుల్లా, ఇంకా గులాబ్ జామున్స్, మిక్స్డ్ స్వీట్స్ అన్నీ కూడా ఆఫర్లో పెట్టినారు. అంటే ఆఫర్స్ అయితే అట్ ప్రెజెంట్ బాగానే ఉన్నాయి, ఎందుకంటే క్రిస్మస్, న్యూ ఇయర్, ఇంకా సంక్రాంతి ఫెస్టివల్స్ అన్నీ కంటిన్యూగా వస్తున్నాయి కదా ఇంకా. సో కాబట్టి ఈవెన్ చాక్లెట్స్కి కూడా ఆఫర్స్ అయితే పెట్టినారు. సిల్క్స్, గెలాక్సీ, ఆర్బిట్ ఇలాగా డిఫరెంట్ చాక్లెట్స్ వెరైటీస్ అన్నీ కూడా ఉన్నాయి. అలానే ఆఫర్ కూడా పెట్టినారు. నేనైతే డైరీ మిల్క్ సిల్క్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఫెరెరో రోచర్, వీటికి కూడా డిస్కౌంట్స్ అయితే మెన్షన్ చేసినారు వాళ్ళు. అండ్ ఇంకా టెడ్డీస్, అంటే కొత్తగా ఏం అరైవల్ అంటే అంతగా నాకేం అనిపించలేదు. బట్ న్యూ ఇయర్ పర్పస్కి డైరీస్ వస్తాయి కదా కొత్త ఇయర్కి. సో డైరీస్ ఉన్నాయి, ప్లమ్ కేక్స్, చాక్లెట్స్, అండ్ కొన్ని కొత్త కలెక్షన్స్, డ్రెస్సెస్ అయితే ఉన్నాయి. అంతకుమించి ఇంకా నాకైతే ఏమంత అనిపించలేదు డీమార్ట్లో న్యూ అరైవల్స్. చూస్తున్నారు కదా డైరీ బాగుంది ఇది. అండ్ ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాము. కింద నార్మల్గానే ఉన్నింది. సో ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాము ఇంకేమైనా కొత్తగా ఉన్నాయా అని. సో ఇవన్నీ ఫ్లవర్స్ అన్నీ వచ్చున్నాయి. ఫ్లవర్ వాజ్కి పెట్టుకుంటారు కదా, సో ఆ ఫ్లవర్స్, డెకరేషన్ ఫ్లవర్స్ అవి. అండ్ ఇంకా లేడీస్కి షూస్ అండ్ ఇంకా స్లిప్పర్స్, ఇంటి దగ్గర యూస్ చేస్తూ ఉంటారు కదా అలాంటివి. ఇంకా జెంట్స్కి కూడా షూస్ కొత్తగా వచ్చున్నాయి. అండ్ ఇంకా శాండల్స్, లేడీస్ అండ్ జెంట్స్కి ఇద్దరికి. ఇంకా లెగ్గింగ్స్ ఉన్నాయి. లెగ్గింగ్స్ యాజ్ యూజువలే, అంటే కొత్తగా ఏమైతే లేదు, నార్మల్ కలర్స్ ఎలా ఉంటాయో అలానే ఉన్నాయి. మీన్స్ కొత్త అరైవల్ అయితే ఏం లేదు. అండ్ ఇంకా ఇది నైట్ వేర్స్ ఫర్ లేడీస్. ఇది జీన్స్ పైకి వేసుకుంటాం కదా షర్ట్, సో అవి. అండ్ ఇంకా ఇవి టీషర్ట్స్, మెన్స్ టీషర్ట్ 129లో ఉన్నింది. అండ్ ఇంకా 99లో కూడా ఉన్నాయి. ఇవి అయితే వచ్చున్నాయి కొన్ని క్లోతింగ్స్, అది చెప్పాను కదా, కేక్స్, బిస్కెట్స్, చాక్లెట్స్, ఇంకా స్వీట్స్ ఉన్నాయి. అండ్ డైరీస్ ఉన్నాయి. ఇంకా దాని తర్వాత చూసుకుంటే ఈ క్లోతింగ్సే. దీని తర్వాత కొత్తగా అయితే ఏం లేవు అక్కడ. చూస్తున్నారు కదా మెన్స్ ట్రాక్ ప్యాంట్ అంట. అండ్ ఇంకా ఇది కిడ్స్ జోన్లో. చిన్నపిల్లలవి బట్టలు చాలా క్యూట్గా ఉన్నాయి. సో అలా చూసుకుంటూ వచ్చేసాను. ఇంకా ఇవి టీషర్ట్స్ పిల్లలకి, బాయ్స్ టీషర్ట్స్. ఇవి ఇంకా స్వెట్ షర్ట్ చిన్నపిల్లలకి, అమ్మాయిలకి స్వెట్ షర్ట్స్ ఉన్నాయి. ఇవి కూడా బాగున్నాయి. ఇవి ఇంకా జాకెట్స్, వింటర్కి వేసుకుంటారు కదా జాకెట్స్. సో బాయ్స్ అండ్ గర్ల్స్కి కూడా
ఇక్కడైతే కలెక్షన్స్ ఉన్నాయి, కానీ చాలా బాగుంది. ప్రైస్ కూడా రీజనబుల్ అనే అనిపించింది. చూపిస్తున్నాం కదా గర్ల్స్ జాకెట్ చిన్న పిల్లలకి. అండ్ ఇంకా ఇవి దుపటాస్ ఉన్నాయి, ఇంకా స్కార్ఫ్స్ కూడా ఉన్నాయి, మిక్స్డ్ ఉన్నాయి ఇక్కడ. ఒక్కొక్కటి అంటే డిఫరెంట్ ప్రైస్లో ఉంది. ప్రైస్ అయితే డిఫర్ ఉంటుంది. ఒకటి 149 ఉంది, ఒకటి 499 ఉంది. ఇట్ డిపెండ్స్ ఆన్ క్లాత్ అండ్ డిజైన్. అండ్ ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఉలెన్ బ్లాంకెట్స్ ఇవి. బెడ్షీట్స్ కాదు, బ్లాంకెట్స్ ఇవి. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉన్నాయి. 499 అనుకుంటా దీని ప్రైస్. 499. ఇది వచ్చి సింగిల్ బ్లాంకెట్. అండ్ ఇంకా ఇక్కడ ప్లేట్స్ బౌల్స్ డిన్నర్ సెట్స్ ఉంటాయి కదా, సో అవన్నీ. ఇవి కూడా కొన్ని న్యూ అరైవల్స్ ఉన్నాయి, మరీ ఎక్కువేం లేదు. అండ్ ఇంకా మగ్స్. ఇప్పుడు ఇది క్రిస్మస్ అదే సీజన్ కదా, డిసెంబర్. సో మోస్ట్లీ ఒకవేళ ఎవరైనా కార్పొరేట్స్లో వర్క్ చేస్తున్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. సీక్రెట్ సాంటా అని గేమ్ ప్లే చేస్తారు కదా, సో వాళ్ళైతే ఈ మగ్స్ ఎక్కువ యూస్ చేస్తారు గిఫ్ట్స్ ఇచ్చుకోవడానికి, రిటర్న్ గిఫ్ట్స్. అండ్ ఇంకా ఇక్కడ చూపిస్తున్నాను కదా చిన్న ట్రేస్, బిస్కెట్ ట్రేస్ అని. సో ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఆర్ బిస్కెట్స్ అవి పెట్టుకొని తినడానికి, కాఫీ పెట్టుకోవడానికి. అండ్ ఇంకా ఇదేదో జాయ్ డైమండ్ బాల్ అంట, కొత్తగా చూసాను, ఫస్ట్ టైం చూస్తున్నాను. అండ్ ఇవి కంటైనర్స్, గ్లాస్ జార్స్ ఉన్నాయి. స్టీల్ గిన్నెలు. అండ్ ఇంకా ప్రెషర్ కుక్కర్స్. కడాయి 799, 599, 549 ఇలా డిఫరెంట్ ప్రైజెస్లో ఉన్నాయి. డిఫరెంట్ సైజెస్ కూడా. బట్ దీనికైతే క్లోజ్ చేయడానికి లిడ్ అయితే ఏమీ లేదు, ఇది మనం మళ్ళీ సపరేట్ తీసుకోవాలి. అండ్ ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రోజన్ ఫుడ్, జంక్ ఫుడ్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయి, ఇంకా చీజ్ బాల్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. అండ్ ఇది వచ్చి లీఫ్ గ్లాస్ ప్లేట్ అంట, 69 రూపీస్. కొన్ని గ్లాస్ పీసెస్, ఫ్లవర్ వాస్. ఇంకా బాస్కెట్స్ అన్ని ఫ్రూట్స్ పెట్టుకునేవి. అండ్ ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా రస్మలై. ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను నేను డీమార్ట్లో. చూశాను 199 ఉంది ఆఫర్తో. ఒరిజినల్ ప్రైస్ అయితే 250. అండ్ ఇంకా ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్. అంతేనండి, మొత్తం చూసుకొని వచ్చేసాము. అంటే కొత్తగా ఏమేమి ఉన్నాయి అని చెప్పి ఇంకా కొన్ని మాకేం కావాలో అవన్నీ తీసుకొని ఇంకా షాపింగ్ అయితే ఫినిష్ చేసుకొని వచ్చేసాం. అంతేనండి, డీమార్ట్ షాపింగ్ అయితే ఫినిష్ చేసుకొని ఇంకా బయటకు వచ్చేసాము. సో ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్తూ ఉన్నాం. వెళ్తూ ఉంటే ఆన్ ది వేలో రోడ్ సైడ్ షాప్స్ ఉంటాయి కదా, బండి మీద ఇలాగ ఫ్లవర్ పాట్స్ కనిపించాయి, డెకరేటివ్ పీసెస్. సో ఒకసారి ఇంకా కొందామని చెప్పి వెళ్ళాము. దూరం నుంచి అయితే బ్యూటిఫుల్గా ఉన్నింది, కానీ దగ్గరకు వచ్చేసరికి అది డస్ట్ అంతా పడి ఉన్నింది అనుకుంటా. సో అంత లుక్ అయితే ఏం లేదు. సో ఇంకా ఒకసారి అలా చూసుకొని ఇంకా పక్కనే టాయ్స్ కూడా ఉన్నాయి, టెడ్డీ బియర్స్ కానీ, టాయ్స్, కుషన్స్ ఇలాగా అన్నీ ఒకసారి చూసుకొని ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అయిపోయామండి. అంతేనండి వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.